విఎస్ ఎంఎస్ ఎక్సెల్ మన టైం సేవ్ అయ్యే విధంగా కొన్ని వర్క్స్ అనేది చేయొచ్చండి. అవేంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి విఎస్ ఇక్కడ ఈ రిపోర్ట్ గమనిస్తే ప్రాజెక్ట్ ఐడి కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారండి. ఆ ప్రాజెక్ట్స్ కి డెడ్ లైన్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈచ్ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఇచ్చిన డెడ్ లైన్ డేట్ ని బట్టి ప్రెసెంట్ డేట్ ని కంపేర్ చేస్తూ ఈచ్ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఉంది, ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలంటే ఇంకా ఎన్ని రోజులు ఉంది, డెడ్ లైన్ దాటి ఎన్ని రోజులు అయ్యింది, లేదంటే టుడే నా లాస్ట్ డేట్, ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇండివిజువల్ గా క్యాలిక్యులేషన్ చేయడం, కౌంట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ డేటా అనేది టైప్ చేయడం, 32 డేస్ రిమైనింగ్ ఈ విధంగా టైప్ చేయడం. ఇలా ఇండివిజువల్ గా టైప్ చేసిన తర్వాత ఇండివిజువల్ గా ఫాంట్స్ అనేది సెలక్షన్ చేయడం. ఇదంతా టైం వేస్ట్ అండి. ఇంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నానో చూడండి. ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నానండి. ఈక్వల్ టు డెడ్ లైన్ డేట్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, మైనస్ టుడే ఫార్ములా యూజ్ చేయండి. ఈ ప్రెసెంట్ డేట్ తో మీరు కంపేర్ చేయండి. ఓకేనా? క్లోజ్ బ్రేసెస్, ఎంటర్ కొట్టండి. ఇక్కడ పర్టికులర్ గా ఒక డేట్ అయితే వస్తుందండి. రిమైనింగ్ సెల్స్ మొత్తానికి సేమ్ ఫార్ములా అప్లై చేయండి. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. సమ్ డేట్స్ అనేది అయ్యోట్ వస్తాయండి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీని ఫార్మేట్ అనేది చేంజ్ చేయండి. ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. షార్ట్ కట్ వచ్చి Ctrl+1. ఇక్కడ కస్టమ్ లోకి వెళ్ళండి. ఇక్కడ టైప్ అనేది ఇక్కడ చెప్పినట్టుగా టైప్ చేయండి. ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది కలర్ ఫార్మేట్ లో రావాలి. ఎలా రావాలి? ప్రాజెక్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వకపోతే గ్రీన్ కలర్ లో, క్రాస్ అయితే రెడ్ కలర్ లో, ప్రెసెంట్ డేట్ టుడే అయితే బ్లూ కలర్ లో అలా రావాలండి. అలా రావాలంటే ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాం చూడండి. బ్రాకెట్స్ లో కలర్ 10 గ్రీన్ కలర్ అండి. జనరల్ డబుల్ కొటేషన్ లో డేస్ రిమైనింగ్ అంటే అక్కడ ముందు మనకి డేస్ అనేది వస్తాయండి. డేస్ రిమైనింగ్ టెస్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ 28 డేస్ కావచ్చు, 30 డేస్ కావచ్చు. ఆ నెంబర్ కి అండ్ డేస్ రిమైనింగ్ అండ్ టెస్ట్ కి స్పేస్ ఉండడం కోసం డబుల్ కొటేషన్ తర్వాత 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, సెమీకోలన్. అండ్ నెక్స్ట్ మీకు రెడ్ కలర్ రావాలండి. బ్రాకెట్ లో రెడ్, జనరల్ డబుల్ కొటేషన్ లో 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి. డేస్ ఓవర్ డ్యూ, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, సెమీకోలన్. ఇప్పుడు బ్రాకెట్ లో బ్లూ కలర్ రావాలండి. డబుల్ కొటేషన్ లో బ్లూ కలర్ దేనికి రావాలండి? టుడే అని వస్తే రావాలి, టుడే. ఓకే, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వకపోతే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో రావాలి. నేను గ్రీన్ అనేకుండా కలర్ 10 ఆ కోడ్ అయితే ఇచ్చానండి. ఈ విధంగా రాసి డైరెక్ట్ గా ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ డేట్ ని బట్టి ప్రెసెంట్ డేట్ ని బేస్ చేసుకొని మనకి ఈ విధంగా రిజల్ట్ అయితే వచ్చిందండి. అంటే ఇక్కడ మీరు లాస్ట్ డేట్ అనేది చేంజ్ చేయండి. దాన్ని బట్టి ఆటోమేటిక్ గా ఫార్మేట్ అనేది మారిపోతుందండి. ఇక్కడ ప్రాజెక్ట్ 1 అనేది నేను ఇక్కడ 24 జనవరి ఇస్తున్నాను. అంటే క్రాస్ అయింది ప్రాజెక్ట్ లాస్ట్ డేట్ అనేది. ఆటోమేటిక్ గా 31 డేస్ ఓవర్ డ్యూ అని వచ్చేసింది. లేదు ప్రెసెంట్ డేట్ ఇస్తున్నానండి, 24/2/2025 ఈ రోజే కదండి, టుడే అని ఆటోమేటిక్ వచ్చేసింది. ఎస్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. విఎస్ పీడిఎఫ్ లో ఉన్న డేటాని మీరు ఎక్సెల్ లో యాడ్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా కాపీ చేసి ఎక్సెల్ లో పేస్ట్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా పేస్ట్ అవుదండి. అంటే మల్టిపుల్ కాలమ్స్ లో ఉన్న డేటా సింగిల్ కాలం లో పేస్ట్ అవడం, లేదా రోస్ వైజ్ గా పేస్ట్ అవడం ఈ విధంగా జరుగుతుందండి. అలా కాకుండా నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను చూడండి. మీరు ఎక్సెల్ నుంచి డైరెక్ట్ గా పీడిఎఫ్ ఫైల్స్ ని యాడ్ చేయొచ్చండి. మీరు డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఇక్కడ ఫ్రమ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. మీ పీడిఎఫ్ ఫైల్ ఎక్కడైతే ఉందో, ఏ లొకేషన్ లో అయితే ఉందో ఆ ఫైల్ ని డైరెక్ట్ గా సెలక్షన్ చేసి ఓపెన్ చేయండి. నాకు ఇక్కడ డెస్క్టాప్ మీద ఇదిగోండి సేల్స్ డేటా పీడిఎఫ్ ఫైల్ ఉందండి. ఆ పీడిఎఫ్ ఫైల్ ని సెలక్షన్ చేసి ఇంపోర్ట్, ఇదిగోండి మనకి నావిగేటర్ ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ టేబుల్ ని సెలక్షన్ చేయండి, లోడ్ ఈ బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి పర్ఫెక్ట్ గా మీకు పీడిఎఫ్ లో ఉన్న డేటా అనేది ఎక్సెల్ లో ఇంపోర్ట్ అవుతుందండి. ఓకేనా? విఎస్ బేసిక్ గా మనకి వీలుకప్ ఫార్ములా ఎలా యూజ్ అవుతుందండి. వర్టికల్ గా ఉన్న డేటాలో మనం ఇక్కడ ఎంటర్ చేసిన డేటా, ఇక్కడ ఐడి నెంబర్ టైప్ చేస్తాం అండి, 12100. మనం ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసామో అది సోర్స్ డేటాలో ఉన్న డేటాని మ్యాచ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే నాకు కావాల్సిన సేల్స్ వాల్యూ కాబట్టి ఈ సేల్స్ వాల్యూ రావాలండి. కానీ ఇక్కడ ఎంటర్ చేసే ఐడి నెంబర్ అనేది రైట్ సైడ్ లో ఉంది. ఫైండ్ అవుట్ చేయాల్సిన సేల్స్ వాల్యూ ఏమో లెఫ్ట్ సైడ్ లో ఉంది.
వీలుకప్ ఫార్ములా అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి తీసుకునిద్దే గానీ రైట్ నుంచి లెఫ్ట్ కి రివర్స్ లో అనేది ఫైండ్ అవుట్ చేయలేమండి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం XLOOKUP ఫంక్షన్ యూజ్ చేయాలండి. XLOOKUP ఫంక్షన్ ఏమో మనకి అడ్వాన్స్డ్ వర్షన్ లో మాత్రం వస్తుంది. 2019 వర్షన్ నుంచి అవైలబుల్ లో ఉంది. కానీ మనం VLOOKUP ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం రివర్స్ లో డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఎలానో చూడండి. ఇక్కడ లుకప్ వాల్యూ వచ్చి ఐడి నెంబర్ అండి. ఐడి నెంబర్ కాలం ఏమో మనకి రైట్ సైడ్ లో ఉంది. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక ఐడి నెంబర్ టైప్ చేస్తున్నాను. 12040. ఫార్ములా ఎలా యూజ్ చేస్తున్నా చూడండి. ఈక్వల్ టు VLOOKUP ఓపెన్ బ్రేసెస్ లుకప్ వాల్యూ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా ఇక్కడ డైరెక్ట్ గా చూస్ ఫార్ములా యూజ్ చేయండి. చూస్ సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ఓపెన్ బ్రేసెస్ తర్వాత ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ లో 1,2 ఇలా ఇచ్చానండి. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. చూస్ ఫార్ములా ఓపెన్ చేయండి ఓపెన్ బ్రేసెస్. దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. అందులో 1,2 ఇచ్చానండి, కామా ఇప్పుడు మన లుకప్ వాల్యూ ఏంటంటే ఐడి నెంబర్. ఆ రేంజ్ ని సెలక్షన్ చేయండి. దాన్ని ఫ్రీజ్ చేయండి F4, కామా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది సేల్స్. ఆ రేంజ్ ని మాత్రమే సెలక్షన్ చేయండి. హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫ్రీజ్ చేయండి F4. ఇప్పుడు చూస్ ఫార్ములాని క్లోజ్ చేయండి, కామా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి సేల్స్ కాలం. ఇక్కడ మనకి చూస్ 1,2. 1 అనేది ఏంటంటే ఐడి కాలం అండి, అండ్ 2 అనేది మనకి సేల్స్ కాలం అండి. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన సేల్స్ కాలం కాబట్టి కాలం నెంబర్ అనేది 2 ఈ విధంగా ఇవ్వండి, కామా అండ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ బదులు మీరు 0 అయినా టైప్ చేయండి. క్లోజ్ చేయండి. ఓకేనండి, ఎలా యూజ్ చేసాం అర్థమైంది కదా. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. డైరెక్ట్ గా మనకి సేల్స్ వాల్యూ వచ్చేస్తుందండి. ఐడి నెంబర్ ని మ్యాచ్ చేసుకుని 12040. ఇదిగోండి ఎవరండి, రమేష్. 38,253. చూడండి ఇక్కడ 12061 టైప్ చేశానండి. కుసుమ 24,987. మనం ఎంత ఓల్డ్ వర్షన్ అయినా సరే VLOOKUP ఫార్ములా యూజ్ చేసి మనం రివర్స్ లో కూడా డేటాని ఫైండ్ అవుట్ చేయించండి. ఓకేనా. చూడండి వ్యూయర్స్, ఈ రిపోర్ట్ చూస్తే ఇక్కడ రిపీటెడ్ ప్రొడక్ట్స్ ఇచ్చారండి. ఆ ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్, దాన్ని సేల్ చేసిన వాల్యూస్. ఇప్పుడు నాకు టోటల్ ప్రొడక్ట్ సేల్స్ వాల్యూ కావాలండి. దానికోసం నేను పైవోట్ టేబుల్ యూజ్ చేస్తున్నాను. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాను. పైవోట్ టేబుల్ సేమ్ నాకేందంటే ఇదే షీట్ లో పైవోట్ టేబుల్ రావాలనుకుంటున్నానండి. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఎక్కడ రావాలి, ఓకే ఇక్కడ నుంచి రావాలి ఆ డేటా అనేది. ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ అనేది ఎలా యాడ్ చేస్తారు, రోస్ వైజ్ గా రావాలండి. ప్రోడక్ట్ అనే ఫీల్డ్ నేమ్ ని రోస్ లో డ్రాగ్ చేయండి. అండ్ కాస్ట్ ని వాల్యూస్ లో డ్రాగ్ చేయండి. సేల్స్ వాల్యూ కూడా కాస్ట్ కిందే డ్రాగ్ చేయండి. అంటే ఇక్కడ మనకి రిపీటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి. టోటల్ ప్రొడక్ట్స్, టోటల్ కాస్ట్, టోటల్ సమ్ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేసిందండి. ఇలా ఫైండ్ అవుట్ చేసాం పైవోట్ టేబుల్ యూజ్ చేసి. ఇప్పుడు నాకేంటంటే ఎక్స్ట్రాగా ప్రాఫిట్ కాలం కూడా రావాలండి. అంటే డెల్ ల్యాప్టాప్ కి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, స్పీకర్స్ కి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇలా రావాలి. అలా రావాలంటే మనం బ్యాక్ వెళ్ళాల్సిందే కదండి. మనం క్రియేట్ చేసిన పైవోట్ టేబుల్ ని డిలీట్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ప్రాఫిట్ కాలం ని యాడ్ చేస్తాం. ఇక్కడ ప్రాఫిట్ ఈ విధంగా యాడ్ చేసి దీనికంటూ ఒక సపరేట్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈక్వల్ టు సేల్స్ వాల్యూ మైనస్ కాస్ట్. ఇలా ఇది బేసిక్ ఫార్ములా అండి. ఈ విధంగా యూజ్ చేసి ఎంటర్ కొడితే మనకి ఇక్కడ టోటల్ ప్రాఫిట్ వస్తుందండి. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను. రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా నేను ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేశానండి. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి మనం పైవోట్ టేబుల్ క్రియేట్ చేస్తాం. అంత ప్రొసీజర్ అవసరం లేదండి. నేను ఏం చేస్తున్నానో చూడండి. నేను ఇక్కడ ఎలాంటి ప్రాఫిట్ కాలం తీసుకోలేదండి. ముందు డైరెక్ట్ గా పైవోట్ టేబుల్ క్రియేట్ చేశాను, ప్రీవియస్ గా క్రియేట్ చేసినట్టు. ఇదిగోండి డైరెక్ట్ గా పైవోట్ టేబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి, కాస్ట్, సేల్స్ వాల్యూ. ఇక్కడ నాకు ప్రాఫిట్ కాలం కూడా పైవోట్ టేబుల్ ఆటోమేటిక్ గా యాడ్ అవ్వాలంటే మీరు పైవోట్ టేబుల్ అనలైజ్ ఈ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫీల్డ్, ఐటమ్స్ అండ్ సెట్స్ ఈ ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. క్యాలిక్యులేట్ ఫీల్డ్ ఈ బటన్ ని క్లిక్ చేయండి. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. నేమ్ మీకు ఏ కాలం కావాలండి, ప్రాఫిట్ కాలం కావాలి కాబట్టి దాని హెడ్డింగ్ అనేది టైప్ చేయండి ప్రాఫిట్. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఫార్ములా యూజ్ చేయండి డైరెక్ట్ గా. ఈక్వల్ టు ఇక్కడ మీకు కావాల్సిన సేల్స్ వాల్యూ మైనస్ కాస్ట్. ఆ ఫీల్డ్ నేమ్స్ ని ఇక్కడ యాడ్ చేయండి. సేల్స్ వాల్యూ ఈ ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేయండి. ఇన్సర్ట్ ఫీల్డ్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ యాడ్ అయ్యింది. మైనస్ దీని తర్వాత కాస్ట్ ఈ ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ఫీల్డ్ ఇలా యాడ్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా పైవోట్ టేబుల్ లో మనకి సమ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది యాడ్ అయింది. చూడండి ఆటోమేటిక్ గా పైవోట్ టేబుల్ ఫీల్డ్ లో కూడా మనకి ప్రాఫిట్ చెక్ బాక్స్
అండ్ వాల్యూ దాంట్లో కూడా ఆటోమేటిక్ గా ఆ ఫీల్డ్ నేమ్ అనేది యాడ్ అయిందండి. ఓకేనా? అంతేగాని మీరు మెయిన్ డేటాలో సపరేట్ గా ప్రాఫిట్ కాలం తీసుకొని సపరేట్ ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. వన్స్ పైవట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మీరు ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయొచ్చండి. ఓకేనా? చూడండి బేసిక్ గా మనం వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి ఏం చేస్తామండి, వర్టికల్ గా ఉన్న డేటాలో మనం టైప్ చేసిన ఐడి నెంబర్ ఏదైనా కావచ్చు, దాన్ని సోర్స్ డేటాలో మ్యాచ్ చేసుకొని మనకు కావాల్సిన ప్లేసు, సేల్స్ వాల్యూ, మనకు కావాల్సిన డేటా అనేది రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఐడి నెంబర్ టైప్ చేస్తే సేల్స్ వాల్యూ రావాలి. ఇది బేసిక్. కానీ ఇక్కడ ఐడి నెంబర్లో ఒకే కాలంలో ఐడి నెంబరు, నేమ్ రెండు మిక్స్ అయి ఉన్నాయండి. మరి ఇందులో పర్టికులర్ గా ఐడి నెంబర్ ని మాత్రమే మ్యాచ్ చేసుకుని నాకు రిజల్ట్ అనేది రావాలంటే ఎలా అండి? దానికి మనము ఈ పర్టికులర్ కాలంలో ఉన్న డేటాని స్ప్లిట్ చేసి టెస్ట్ కాలమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒకే కాలంలో ఐడి నెంబరు నేము ఉంది, కానీ పర్టికులర్ గా ఐడి నెంబర్ ని మాత్రమే మ్యాచ్ చేసుకొని ఆటోమేటిక్ గా సేల్స్ వాల్యూ వస్తుందండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ నేను 12033 అని టైప్ చేశాను. ఇక్కడ ఆటోమేటిక్గా 12033 వినయ్, ఆ సేల్స్ వాల్యూ ఎంత అండి? 24,085. ఇక్కడ వినయ్ అనే నేమ్ ఉన్న పర్టికులర్ గా ఐడిని మ్యాచ్ చేసుకుని మనకి రిజల్ట్ అనేది వచ్చిందండి. ఇక్కడ ఫార్ములా ఎలా యూజ్ చేసామో చూడండి. ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూ ఇదే కదండి, ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా యూజ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఐడి నెంబర్ మాత్రమే ఉంటే డైరెక్ట్ గా ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకుంటారు. ఐడితో పాటు ఎక్స్ట్రా డేటా నేమ్ కూడా ఉంది కాబట్టి మీరు ఇక్కడ అండ్ డబుల్ కొటేషన్ లో స్టార్ సింబల్ అనేది ఇవ్వండి. మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా లుకప్ వాల్యూ ఇవ్వండి, కామా దీని తర్వాత యాస్టీజ్ గా వీలుకప్ ఫార్ములా సింటాక్స్ ఫాలో అవ్వండి. ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా ఫైండ్ అవుట్ చేయాల్సిన సేల్స్ కాబట్టి ఆ కాలం అది ఎన్నో కాలంలో ఉందండి? థర్డ్ కాలంలో ఉంది. కాలం నెంబర్ 3, కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ 0 క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. అదిగోండి ఆటోమేటిక్ గా సేల్స్ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ఐడి 12066 అని టైప్ చేస్తున్నాను. ఇదిగోండి నరేంద్ర ఎంత అండి సేల్స్ వాల్యూ? 47,868. ఇలా మీ డేటా ఫార్మాట్ ఎలా ఉన్నా సరే వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా డేటాని ఫైండ్ అవుట్ చేయించండి. ఓకేనా? వీర్స్ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.